మీకు మీకు పడనోళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీ బిజినెస్లు మీరు ఏదైతే బిజినెస్లు చేస్తున్నారో దానికి సంబంధించి గీడీలు ఎప్పుడు రాకేష్ రెడ్డి దగ్గర రావద్దంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలి అన్ని వచ్చినాయి. అందులో బీజేపీలోకి అది తెలకుంటేనే అది వల్ల మాకు అదే చెప్తున్నాను. అది తెలగ అట్లాంటి చాలా మంది వచ్చారు. మరి ఎందుకు ఇంత ఐడియా నా స్ట్రాంగ్ భావజాలను తీసుకెళ్తున్నా టచ్ చేయగలుగుతుందా ఈడీ రాకేష్ రెడ్డిని? నన్ను ఆల్రెడీ బీజేపీలోకి వచ్చిన ఈడీ వచ్చింది నాకు. ఈడీ నోటీస్ వచ్చినాయి. ఈడీ అంటే ఏంది? ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏంది? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ జిఎస్టీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్లో ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. రేపు నువ్వు వ్యాపారాలు చేస్తే నీకు వస్తాయి. వాళ్ళకి ఏదైతే అడగాలనుకుంటారో అడుగుతారో దానికి క్లారిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. కాదు ఎప్పుడైనా చిన్న చిన్న తేడాలు ఉంటాయి. పెనాల్టీ అది ట్యాక్స్ కట్టమంటారు ఏమైనా ఉంటే మిస్టేక్ అవుతే ఏముంటాయి దాంట్లో ఏం పెద్ద పని ఏముండదు. ఒక్కొక్కరి మీద 100 సార్లు రైడ్ అవుతాయి. మీరు గతంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేజీఎఫ్ మాదిరి లూటీ చేసి పడేసిండు ఆర్మూర్ని అని చెప్పి అన్నారు. నిజమేనా అది? లేదా ఏదో రాజకీయాల్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు ఎట్లా? అలా ఆల్రెడీ గుర్తులు ఉన్నాయి కదా. కేజీఎఫ్ అంటే ఒకరోజు ఇప్పుడు పోయి తవ్వుతా అట్లా అడవి చూడిపో మరి. మీరైతే మాట్లాడారు. నేను మాట్లాడే కాదు, మీ విలేకరులు అందరూ ఉన్నారు. తెలియకుండా మాట్లాడరు కదా. నేను మాట్లాడటం ఇళ్లలో మాట్లాడటం వేరు, వేదికల మీద మాట్లాడటం వేరు, కేజీఎఫ్ లాంటి లోయలో నిలబడి మాట్లాడటం వేరు. నేను మాట్లాడిన మాట మీరు గమనించాల్సింది. ఆ రోజు ఇంటర్వ్యూలో 20 మంది విలేకరులు ఉన్నారు. ఆ రోజు స్పాట్లో ఉన్నాం మేము. డెన్ ఇప్పటికి కూడా మీరు ఇలా చట్లన్నది డెన్. ఒక్క మట్టి మీద 4 నుంచి 5 వేల కోట్లు ఎట్లా సంపాదిస్తారు? విచ్చలవిడి అవినీతి అది ఒకటే కాదు. ఈరోజు ఇప్పుడు ఉదాహరణకు మళ్ళీ నీకు అదే చెప్తాను. నేను చెప్ప కదా, ఇప్పుడు అతని వల్ల దానివల్ల ఉపయోగం ఏమున్నది? ఇప్పుడు ఒకటి నేను మాట్లాడాను, అతని వల్ల ఇప్పుడు నేను చెప్పింది కదా, మీడియా చెప్తున్నది, శంకరపల్లి ల్యాండ్స్ కావచ్చు, అవి కావచ్చు, కేసులు, సుప్రీంకోర్టు ఇవన్నీ చెప్తున్నాయి. ఇంకా అతని ఇన్వాల్వ్మెంట్ నేను పోదలుచుకుంటాను. నేను అనాలనుకున్న ఆ కాన్స్టిట్యూన్సీలో మాత్రం అవినీతి లేకుండా చేశాను. అతనిది క్రషర్లు కావచ్చు, మీరు చూడండి అతను క్రషర్ ఉన్నదా లేదు, ఇప్పుడు లేదు. ఆ దగ్గర జరిగే అవినీతిని మాత్రం నిర్మూలించాను అతనిది. అతన్ని అక్కడ ఓటమి చేశారు. దాని మరి అతను చూసుకుంటారు. ఏదైనా ఉంటే మీరు అది రేవంత్ రెడ్డి గారిని అడగండి. అతను 8,000 కోట్లు ఏం చెప్తున్నాడు ఈ మధ్యన, ఆయన కూడా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నాడు కదా. రేవంత్ రెడ్డి ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, నాకు శత్రువు కాదు, రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. రేవంత్ రెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయినా, వాళ్ళంతా మాకు ఏముంటుంది ఐడియాలజీలో తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మాకు ఏం సంబంధాలు ఉంటాయి? మీ నియోజకవర్గంలో రౌడీయిజము, గూండాయిజం అని ఇందాక మాట్లాడారు కదా మీరు. ఆ గూండాయిజం నిర్మూలించడమని చెప్పి చెప్తున్నారు, అవినీతి జరిగిందని చెప్తున్నారు. అవినీతిలో భాగస్వాములు అయిన ఎవరైతే మాజీలు ఉన్నారో వాళ్ళని ఎందుకు మీరు శిక్షించట్లేదు, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళందరూ ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళి 1,000 కోట్లు సంపాదించుకున్నారు అని చెప్పి మీరే చెప్పారు కదా. ఏమంటారంటే వాళ్ళందరూ ఇప్పుడు అధికార పార్టీకి పోయినరు. సెంట్రల్లో మీద ఉంది కదా పెద్ద పార్టీ, మళ్ళీ మీరు అక్కడే పోతున్నారు. మీకు ఇప్పుడు ఫస్ట్ అదే చెప్తున్నాను, రాజ్యాంగం ప్రకారము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశానికి ఎందుకు రాసినంటే ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతినకూడదు. ఇది ముక్కలుగా అయిన దేశాన్ని ఒక్కటి చేసినాము. 560 సుమారు 60 సంస్థానాలని ఒక దేశంగా చేయవలసి వచ్చింది. మళ్ళా కేంద్రం మీద ఎక్కువ పవర్స్ ఉంటే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తాయని ఫెడరల్ స్టేట్స్ పవర్స్ ఇచ్చారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటే వాళ్ళు చూసుకోవాలి. మా చాదన ఎంత అడిగేది మొత్తం ఆపగలిగినాం. అక్కడ రౌడీజాన్ని, కబ్జాలని, ఒకవేళ మీరు ఏదైనా అందరు కలిపి విలేకరులు పోతామంటే ఒక వెహికల్ పెడతాము, మొత్తం 90 ఊర్లు తిరగండి. రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు పరిస్థితి ఎలా ఉండే, రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పరిస్థితి ఎట్లా ఉంది, రౌడీలు ఉన్నారా, కబ్జాలు ఉన్నాయా, అక్రమ కేసులు ఉన్నాయా అడగండి. సరే మీరు గెలిచిన తర్వాత అవన్నీ జరగకపోవచ్చు, కానీ జరిగిన నష్టానికి ఎట్లా ఇదే? అవును, ఇప్పుడు 8 కోట్ల నష్టానికి ఇప్పుడు అన్ని 1,000 కోట్లు దోచుకున్నారు, స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి, బయటకు గుంజాలి కదా, తీయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ ఇచ్చినాము. ఒక 8 కోట్లు అక్కడ షాపింగ్ మాల్కు రెంట్ కట్టిపించినాము అంతే. ఇంకా రోజు వ్యక్తిగతంగా వెళ్ళలేం కదా, అవి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి ఇచ్చేసినాము. ఏమేమి ఉన్నాయో ప్రభుత్వం చూసుకోవాలి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు మాకు ఆర్టీసీ కాంప్లెక్స్ రెంట్ కట్టలేదు, అది కట్టిపించినాము. పవర్ బిల్లు కట్టలేదు, కట్టిపించినాము. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, కట్టిపించినాము. మీ అసలు మీ గోల్ ఏంటి? రాకేష్ రెడ్డి ఏం కావాలి? ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడా తెలంగాణ రాష్ట్రానికి? ఇట్లాంటి ఎవరు పడితే వాడు ముఖ్యమంత్రి అయితే ఇక రాజకీయాలకు విలువ ఏముంటుంది? నువ్వు బలేవును. 2028లో మాదే అధికారం అంటారు కదా. అధికారం మాదే, మా బీజేపీ అధిష్టానం ఆశీర్వదిస్తే హోంమంత్రిని కావాలని ఉంది, హోంమంత్రిని కావాలని ఉంది అంతే. బీసీ ముఖ్యమంత్రి అని ఒక క్లారిటీ అవుతుంది మీకు? నేనైతే నేను బహిరంగానే చెప్పాను అది. ఓకే, ఇప్పుడు ఈ రాజకీయాలలో ఏముంటుందండి, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ, కులాల మీద కులాలను విడదీసి కుల రాజకీయాలు చేయదు. ఎందుకంటే భారత ప్రధాని 3వసారి బీసీ బిడ్డని చేసిన పార్టీది. ఒక దళిత బిడ్డని, గిరిజన బిడ్డని
రాష్ట్రపతులు చేసిన పార్టీ. ఇది ఒక పార్టీ ఐడియాలజీ వేరు. కొద్దిగా ఏంటంటే రాబోయే రాజకీయాలలో అవన్నీ పార్టీ అధిష్టానం దృష్టిలో వాళ్ళ నిర్ణయాలు తీసుకునేవి. మీరు యాక్సెప్ట్ చేస్తారా బీసీ ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి గారు? 100% చేయాల్సిందే. చేయాల్సిందే కాదు, నేను ముందే చేస్తాను, అందరికన్నా ముందు చేశాను, బహిరంగంగా చెప్పేశాను. తప్పేముంది. కానీ ఒకసారి ముఖ్యమంత్రి ఏం గంగలమైంది, రెడ్డిలు వెళ్ళిరి, ఎల్మ దొరలు వెళ్ళిరి, కమ్మ దొరలు వెళ్ళిరి, ఒకసారి ఏం పోతుందండి, పెద్ద మీరు కూడా విలేకరులకి ఏం గంగలమైంది. కానీ ఇప్పుడు మంచి స్కోప్ ఉంది తెలంగాణలో. తెలంగాణ బీజేపీలో ఒక సీట్ నుంచి 8 సీట్లు గెలిచిర్రు, 8 లోక్సభ స్థానాలు గెలిచిర్రు. ఏంటి పంచాయతీలు ఏంటి మొత్తం గందరగోళంగా ఉంది? సీఎం సీటు గురించేనా? భవిష్యత్తులో సీఎం నేను కావాలనే ఇప్పటి నుంచే కొట్లాడుకుంటారా ఎట్లా? నేను ఎవరి గురించి మాట్లాడుతారో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. అవి పెద్ద స్థాయి నాయకులు, మరి ఏమి జరిగిందని చిరసారి మన స్వార్థలు ఒక్కోసారి బస్ట్ అవుతారు. నా స్థాయి నాయకులు కాకూడదు. అది కూడా నిన్న మా ఎంపీ గారు చెప్పినట్టు అవి అధిష్టానం దృష్టి పెట్టాలి. అవి మా స్థాయి, నా స్థాయి అయితే కాదు. నేను ఒక మామూలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని, తక్కువ రాజకీయ అనుభవం ఉన్నవాడిని. పార్టీలో సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు నేను అన్నట్లు అరవింద్ గారు అన్నట్టు ఎవరు పార్టీ అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు, సీనియర్ నాయకులు కూర్చుంటే అట్లాంటి విషయాలని పార్టీ అంతర్గత సమావేశాలు సాల్వ్ చేయాలా. ఒకటి చేయకుండా లేట్ అయినా ఆ స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు అట్లా బహిరంగంగా అట్లా మాట్లాడుకోకూడదు. నూతనంగా ఎన్నికైనటువంటి రామచంద్రరావుని చాలా మంది మీ పార్టీలో వ్యతిరేకిస్తున్నారు. అందరికీ నచ్చిన వాళ్ళైతే చేయలేరు, అందరికి నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. రేవంత్ రెడ్డి కూడా ఎవరు చాలా మంది అక్సెప్ట్ చేయరు ఇప్పటికి కూడా. సరే అది కాంగ్రెస్ పార్టీ, అది ఐడియాలజీ డిఫరెంట్, డెమోక్రసీ సేమ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఐడియాలజీ వేరు, ఈ ఐడియాలజీ ఒప్పుకుంటున్నాను, కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలుపుకోవడం. నచ్చాలని ఏం లేదు, నచ్చలేదు అంటే తప్పేముంది. బీసీ ముఖ్యమంత్రి అనే ముందు బీసీ ప్రెసిడెంట్ కరువైంది కదా తెలంగాణలో. ప్రెసిడెంట్లు అందుకోసమే బీసీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రెసిడెంట్ని మోసం చేశారు. పార్టీ పదవి ఇప్పుడు ఎట్లయితే కాంగ్రెస్లో రెడ్డిలకు ముఖ్యమంత్రి ఇచ్చి బీసీకి పార్టీ పదవి ఇచ్చారు, దీంట్లో ఓసీకి ఇచ్చి బీసీ ముఖ్యమంత్రి చేస్తారు. ఏంటి పంచాయతీ పొట్టులో తెగేటట్టు కనిపిస్తూ ఉందా మీకు? నేను డైరెక్ట్ చెప్తున్నా, ఈటల వర్సెస్ బండి సంజయ్ పంచాయతీ అది బిగ్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. బిగ్ బ్లాస్టర్ దేనికి అవుతుంది? పచ్చగడ్డేస్తే బగ్గుమనే ఇది కనిపిస్తుంది పార్టీ. ఇది ఒక దేశ సంస్కృతి, ఈ దేశ అఖండ భారత్ కలలు కంటున్న పార్టీ, మెజార్టీ ప్రజల ఆత్మగౌరవం కాబట్టి వికసిత భారతదేశాన్ని 140 కోట్ల సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అందరినీ కలుపుకొని భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని ఒక కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి చిన్న టీ కప్పులో తుఫాను పెద్ద. మొన్న వాళ్ళిద్దరు పేర్లు మెన్షన్ చేసుకోకుండా తిట్టుకురు కదా ఇద్దరు. ఏది మెన్షన్, మా దృష్టిలో టీ కప్పులో తుఫాను. మాకు భారతీయ జనతా పార్టీకి దేశమే ముఖ్యము అంతే, వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తులు ముఖ్యం అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది. ఇంత చిన్న సమస్యని అంత పెద్ద పార్టీ ఎందుకు వాళ్ళని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఇప్పుడు 30 రాష్ట్రాలలో పరిపాలన చేయాలి. మేము వచ్చి ఇక్కడికి హైదరాబాద్లోనే కూర్చుండలేరు కేంద్ర పార్టీ. మేము దాని సమస్య కిందనే పెట్టుకోవట్లేదు. అది ఇద్దరు వ్యక్తుల సంబంధం. మాదేమో 140 కోట్ల జనాభాని అభివృద్ధి ఎట్లా తీసుకెళ్లాలా, తెలంగాణలో అధికారం ఎట్లా తీసుకురావాలా, కార్యకర్తలను ఎట్లా గెలిపియాలా. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త 40 సంవత్సరాలుగా కలలు గంటూ తన జీవితాన్ని దారపోసిన పార్టీ ఇది. ఇది రాకేష్ రెడ్డి గురించో, బండి సంజయ్ గురించో, ఈటల రాజేందర్ గారి గురించో, ఇంకా వేరే రామచంద్రరావు గురించో కాదు. ఇది మాకు పదవులు వచ్చినాయి, మాది వేరు. 40 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం నిరంతరం తమ రక్తాన్ని దారపోస్తున్న కార్యకర్తలు, తమ చెమటని దారపోస్తున్న సామాన్య కార్యకర్తలకు మేము వాళ్ళని గౌరవించాలా, వాళ్ళ ఆశయం నెరవేరాలంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చి మా కార్యకర్తలు కూడా అన్ని ప్రభుత్వ పదవులల్లో కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అన్ని రకాలుగా జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, రకరకాల ఏదైతే ఒక వింగ్ లోపల 5 అంచెల విధానంలో ఎన్ని పదవులు ఉన్నాయో మా కార్యకర్తలు ఆ పదవులు అనుభవించి ఒకటి ఏదైతే మెజారిటీ ప్రజలు అవమానం గురవుతున్నారో వాళ్ళ ఆత్మగౌరవం నిలబడేట్లు, ఆత్మాభిమానం ఉంచేటట్లు, దాని గెలుపు ముఖ్యం, వ్యక్తుల మధ్యన గొడవలు ముఖ్యం కాదు.